గత 35 సంవత్సరాలుగా సింగరేణిలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన OCP1 CHP కన్వేయర్ ఆపరేటర్ కొండ్ర రాధాకృష్ణను గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, బంధుమిత్రులు సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గురువారం OCP1 CHP ఆవరణలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన DGM శ్రీనివాసరావు, AITUC ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, అన్ని కార్మిక సంఘాల నాయకులు, సూపర్వైజర్లు, కార్మికులు, సింగరేణి కళాకారులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగిగా రాధాకృష్ణ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో కీలక భూమిక పోషిస్తూనే కళాకారుడిగా, క్రీడాకారుడిగా కోల్ ఇండియా స్థాయిలో బహుమతులు అందుకొని సింగరేణి కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారని కొనియాడారు. రాధాకృష్ణ కళాకారుడిగా సందేశాత్మక లఘు నాటికలతో నటిస్తూ రక్షణ గేయాలను ఆలపిస్తూ కార్మికులను చైతన్యపరిచే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడని ప్రశంసించారు. కొండ్ర రాధాకృష్ణ గారికి హృదయపూర్వకంగా వారి పదవి విరమణ శుభాకాంక్షలు. వారు సింగరేణికి అందించినటువంటి సేవలలో ఇవాళ వారు కూడా సత్కరించి వారితో పాటు వారి సహా ఉద్యోగస్తులు కూడా పాల్గొని వారికి ఘనంగా మరి సన్మానించి ఉద్యోగస్తులు ఏ విధంగా పనిచేస్తారో పనిచేయాలనో సంస్థకు మరి ఒక నీతిగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళల్లో రాధాకృష్ణ గారు ఒకరు నిలబడతారని నేను భావిస్తూ వారికి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు అరవింద్, మహేందర్, అనిల్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు రాములు, కిషన్, కళాకారులు కె స్వామి, కన్నం లక్ష్మీనారాయణ, మ్యాజిక్ రాజా, చంద్రపాల్, కృష్ణస్వామి, నారాయణ, రాజసమ్మయ్య, కట్టరాజు తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.